ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూస్తున్నది చిదంబరం టెంపుల్. ఇది తమిళనాడులోని కడలూరు డిస్టిక్లో ఉంది. ఇది ఎన్నో వేల సంవత్సరాల అతి పురాతనమైన శివాలయం. ఇది 10వ శతాబ్దంలో చోళ చక్రవర్తులు నిర్మించారు. ఇది పంచభూతాల ఆలయాల్లో ఒకటి. మనకి పంచభూత శివాలయాలు 5 ఉన్నాయి. అవి ఏంటంటే భూలింగము కంచిలో ఉంది, వాయులింగము శ్రీకాళహస్తిలో ఉంది, జలలింగము జంబుకేశ్వరంలో ఉంది, అగ్నిలింగము అరుణాచలంలో ఉంది, ఆకాశలింగం చిదంబరంలో ఉంది. అన్ని శివాలయాల్లో శివుడు లింగ రూపంలో కొలువై ఉంటాడు, కానీ చిదంబరంలో విగ్రహ స్వరూపంలో ఉంటాడు. స్వామిని విగ్రహ రూపంలో దర్శనం చేసుకోవడం మనకి మంచి అనుభూతినిస్తుంది. గుడి ఆవరణలో ఉన్నంతసేపు మనకి మంచి కాస్మిక్ ఎనర్జీని ఫీల్ అవుతాము. చిదంబర రహస్యం అంటే వినుంటారు కదా. అది ఏంటంటే చిదంబరంలో చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు, అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ మూల విరాట్ ఉండవలసిన చోటు కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. నిరాకారుడిగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. పరమశివుడు ఆనందతాండం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది నందీశ్వరుడి స్వామి గోపురము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. సపరేట్గా నందీశ్వరుడికి ఇలాంటి గోపురం కట్టించారు ఇక్కడ. లోపల నందీశ్వరుడు ఎంత కలర్ఫుల్గా ఎంత పెద్దదిగా ఉన్నారో. నేను చూసిన శివాలయాల్లో నందీశ్వరుని చూశాను, కానీ చిదంబరంలో నందీశ్వరుడు చాలా కలర్ఫుల్గా పెద్దదిగా బాగుంది. ఈ ఆలయానికి ఉన్న 9 గోపురాలను మానవుడి యొక్క నవరంధ్రాలకు సూచికలుగా చెప్తారు. చూడండి ఈ కోనేరు చూడండి ఎంత పెద్దదో, ఎంత బాగుందో. ఈ టెంపుల్లో శివుడు నటరాజ భంగిమలో ఉంటాడు. నటరాజ స్వామి నాట్యానికి అధిపతి కదా. శివుడు తన విశ్వ నాట్యాన్ని ఎక్కడే ప్రదర్శించారని హిందూ పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ ప్రదేశం నృత్యకారులకు పవిత్రమైనది. ఈ గుడి తూర్పు మరియు పశ్చిమ గోపురాల్లో 108 నృత్య భంగిమలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయం నిర్మించి ఎన్నో వేల సంవత్సరాలు అయినా కూడా ఈ శిల్పకళ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ టెంపుల్లో నృత్యం ఇలా జరుగుతూ ఉంటాయి. చూడండి ఆలయ ప్రాంగణంలో లోపల లైటింగ్ కానీ చాలా అందంగా రెడీ అయి ఉన్నాయి. ప్రతిరోజు ఇలాగే ఉంటాయి. నటరాజస్వామితో పాటు విష్ణుమూర్తి కూడా ఉంటారని మాకు ఇక్కడ వచ్చాకే తెలిసింది. ఇక్కడ విష్ణుమూర్తి గోవిందరాజు పెరుమాళ్ రూపంలో కొలువై ఉన్నారు. ఈ చిదంబరం టెంపుల్ విష్ణుమూర్తి యొక్క 108వ దిగుదేశాల్లో ఒకటి. ఇది ఈ రకంగా చిదంబరం టెంపుల్ అనేది శివకేశవుల అద్భుత ఆలయము. Thanks for watching. Please like, share and subscribe.